దాకా రాష్ట్రంలో కేవలం 30% వడ్లను మాత్రమే ఏ ఐకేపీ సెంటర్కి పోయి చూసినా ఏ పిఏసిఎస్ సెంటర్కి పోయి చూసినా కేవలం 30% వడ్లు మాత్రమే ఇప్పటిదాకా కొనుగోలైనాయి. జూన్ 2వ తారీఖు నాడు మంత్రులు ఓన్రి, కలెక్టర్లు ఓన్రి, తెలంగాణ జెండాలు ఎగిరేయండి, చెట్లు నాటుర్రి, నా బొమ్మలు పెట్టుర్రి, సార్ అన్ని పెడతాం కానీ ముందుగా వచ్చి జరిగే వడ్లు కొనుగోలు చేయండి. జూన్ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఏ ఊర్లో కూడా వడ్లు మిగలకుండా దయచేసి కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా రైతుల పక్షాన వేడుకుంటున్నాం. అన్నం పెట్టే రైతుని ఏడిపియకుండ్రి. ఒక్కసారి వాన పడితే వడ్లు రంగు మారితే తిరిగి ధాన్యం ధర నానినాక నష్టమవుతుంది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏ టీవీ చూస్తారో తెలియదు, ఏ పేపర్ చదువుతారో మాకు తెలియదు, కానీ అన్ని టీవీల ద్వారా అన్ని పేపర్ల ద్వారా రైతన్నల పక్షాన, మా దుబ్బాక నియోజకవర్గం పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన నేను 2 చేతులు జోడించి రాజకీయం లేకుండా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సాధ్యమైనంత తొందరగా సంచులు లారీలను పంపించి రైస్ మిల్ల దగ్గర 3 కిలోలు 4 కిలోలు కోతకు వస్తున్నటువంటి రైస్ మిల్ల మీద చర్య తీసుకొని రైతన్నలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన సవినయంగా వేడుకుంటున్నాం. 10వ తారీఖు దాటిన తర్వాత కల్లాలల్లో వడ్లు ఇట్లే ఉంటే ఈ వడ్లన్నీ డీసీఎంలు లారీలు పెట్టుకొని చక్కగా గజ్వేలం మీ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.